చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అంకాల పరమేశ్వరి గుడి పూజారి రామచంద్రన్ కిడ్నాప్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. 15 రోజుల తర్వాత దుండగుల నుంచి తప్పించుకుని వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడు పోలీసులమంటూ తనను తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని బాధితుడు రామచంద్రన్ ఆరోపించారు. అగరమంగళం గ్రామానికి చెందిన రామచంద్రన్ తన సొంత భూమిలో ఉన్న అంకాల పరమేశ్వరి దేవాలయంలో పూజలు చేస్తూ గడిపేవాడు. వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని కొనసాగిస్తున్న క్రమంలో ఆలయానికి వచ్చిన దీపక్ కుమార్ తనకు మంచి జరిగిందని చెప్పి ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం పూర్తయ్యాక ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్నీ తానే వ్యవహరిస్తూ ఆలయ భూమిని ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలంటూ పూజారి రామచంద్రన్పై ఒత్తిడి తెచ్చాడు. అతను ఒప్పుకోకపోవడంతో 15 రోజుల క్రితం కిడ్నాప్ చేశాడు. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న ఆలయ పూజారి రామచంద్రన్ పోలీసులను ఆశ్రయించడంతో కథ అడ్డం తిరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్ కుమార్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. నన్ను 10 రోజులుగా చిత్రం చేసినారు. నేను ల్యాండ్ రాసి లేదని చెప్పేదానికి నాకు మత్తు ఇంజక్షన్ పాయిజన్ ఇంజక్షన్ వేయించేసి నువ్వు రాసిస్తావా లేదరా లేదంటే నరికేస్తామని చెప్పినారు. నేను రాసిస్తాననేసి భయపడి చిత్తూరుకు రమ్మన్నాను. చిత్తూరుకు రమ్మని నేను రిజిట్ చేస్తామని చెప్పినాను. లేదు దీపక్ వస్తాడు, గన్మెన్ వస్తాడు, అతని ద్వారా వచ్చి చెప్తాను. లేదు మా అన్నదమ్మలు ఒప్పుకోలేరు, నేను రాసి లేదంటే అని బెదిరించి కత్తులతో చిన్న చిన్న కత్తులతో మమ్మల్ని బెదిరించినారు. సరే అక్కడి నుంచి మేము వస్తాంబా నేను రాయిస్తానేసి చెప్పేకాలకి మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు పట్టించేసి శ్రీశ్రీపురం అంకాల పరమేశ్వరి దేవస్థానము ఆ స్థలం మాదే. మా వంశపూర్వకంగా మా డాడీ నుంచి మేము పూజలు చేస్తా ఉన్నమాట. ఆ స్థలం రాసియమనేసి మమ్మల్ని చంపేస్తాము, మీరు రాసి లేదు మమ్మల్ని బెదిరించి కిడ్నాప్ చేయించిన గుడిగా మాకు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఇస్తుంది. ఈ గుడికి ట్రస్ట్ చేయించాలా మనిషి మమ్మల్ని ట్రస్ట్ చేయించినాడు. అతని ప్రెసిడెంట్ గా ఉన్నాడు, అతని క్యాషియర్ గా అట్టే పెట్టుకున్నాడు, అకౌంట్ మొత్తం ఆయన పెట్టుకున్నాడు, మాకు నెంబర్ గా పెట్టుకున్నాడు. కాబట్టి నెంబర్ పెట్టి కొంచెం గుడి కుంభ జరిగింది. అందులో ఏమంటే లెక్కలు వచ్చే వారి పరిస్థితి అడిగినప్పుడు మీకేం లెక్కలు చెప్పాలనా, మీకు చెప్పేది పరిస్థితి లేదా, భూమిని మాకు ఏదో చేయండి అని అడిగిన భూమి చేసేది కాదు అడిగినాము. అతను మా పైన దౌర్జన్యం చేసి గుడికాడ పూజ చేసుకోవాలంటే నువ్వు ఇలా మాలో కొడుకు ఏదైనా పూజ చేసి నువ్వు గొప్ప అనేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి బయట చేసినారు. బయట చేసినప్పుడు మళ్ళీ మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటాము. ఏడు చేస్తా ఉంటే కూడా మమ్మల్ని ఇక్కడ దౌర్జన్యం చేసి ఈ ఊర్లో లేకుండా అడుగులకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి